ఇటీవల టాలీవుడ్ బరా నిర్మాతలపై ఐటీ దాడులు ఎంతగా కలకలం సృష్టించాయో తెలిసిందే. పుష్ప, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి భారీ సినిమాల నిర్మాతల ఇల్లు, ఆఫీసులపై ఐటీ అధికారులు సుదీర్ఘంగా సోదాలు నిర్వహించారు. సాధారణంగా సినిమా వాళ్లపై జరిగే ఆదాయపు పన్ను శాఖ సోదాలు 2 రోజులకు మించి జరగవు. కానీ ఈసారి ఏకంగా 4 రోజులు నిర్వహించడం చర్చనీయాంశమైంది. కాగా ఇటీవల సౌత్ సినిమాలు బాలీవుడ్ ను ఊపేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాల దెబ్బకు బాలీవుడ్ అల్లలాడుతోంది. మన సినిమాలు అక్కడ క్రియేట్ చేస్తున్న, వసూలు చేస్తున్న కలెక్షన్లు చూసి ఖాన్ త్రయాలే షాక్ అవుతున్నారు. బాహుబలి 1, బాహుబలి 2, సలార్, కల్కి, పుష్ప సినిమాలే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మరీ ముఖ్యంగా పుష్ప 2 సృష్టించిన రికార్డులు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కు కూడా సాధ్యం కాలేదంటే మనోళ్ళ హవా ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. దీనిపై బాలీవుడ్ నుంచి చిన్న అప్లాజ్ కానీ, అలాగే అప్రిషియేషన్ కానీ రాలేదు. పైగా అప్పుడప్పుడు దెప్పిపొడుపు మాటలు, అక్కసు వెళ్ళగక్కే కామెంట్స్ కూడా వినిపించాయి. దీంతో బాలీవుడ్ వాళ్లకు టాలీవుడ్ పై ఓ విధమైన గ్రడ్జ్ ఉందనేది డౌటానుమానం. వాళ్లే పగబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేయించి ఐటీ దాడులకు ఒసిగొల్పారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి ఐటీ రైడ్స్ చేయించారని ఫిలిం నగర్ సర్కిల్లో ఓ గాసిప్ ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ దాడుల వెనుక బాలీవుడ్ వెనుకన ఉండే మాఫియా కూడా ఉండి ఉండొచ్చనే గాసిప్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే టాలీవుడ్కి చెందిన 3 పెద్ద బ్యానర్ల మీద దాడులు జరిగాయి. ఒకటి మైత్రి సంస్థ. ఈ సంస్థ ఇటీవల పుష్ప 2 అనే 2000 కోట్ల సినిమా అందించింది. జాట్ అంటూ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తోంది. బాలీవుడ్ హీరోలకు పలువురికి అడ్వాన్సులు అందించి ఉంది. రెండో సంస్థ దిల్ రాజుది. ఇప్పటికే బాలీవుడ్లో 1-2 ప్రయత్నాలు చేశారు. ఇటీవల అమీర్ ఖాన్ను కలిసి వచ్చారు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సినిమా ప్రయత్నం చేస్తున్నారు. మూడో సంస్థ అభిషేక్ అగర్వాల్ది. ఇప్పటికే కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా అందించారు. కార్తికేయ 2 నిర్మాతగా బాలీవుడ్లో పరిచయం అయ్యారు. గూఢాచారి అనే పాన్ ఇండియా సినిమా కార్తికేయ 3కి నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. వ్యాక్సిన్ వార్ అనే సినిమా నిర్మాణంలో ఉంది. ఇవన్నీ హిందీ బెల్ట్లో విడుదలయ్యే సినిమాలే. ఈ 3 సంస్థలు ఇప్పుడు ఆదాయ పన్ను సోదాలకు టార్గెట్ అయ్యాయి. 1+1=2 అనే విధంగా టాలీవుడ్ జనం లెక్కలు కడుతున్నారు. టాలీవుడ్ ను బాలీవుడ్ లో ఎంట్రీకి చిన్న అలర్ట్ ఇది అంటూ ఊహాగానాలు చేస్తున్నారు. అయితే అందులో ఎటువంటి నిజం లేదని మరో వర్గం చెబుతోంది. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేస్తున్నారు. ఆదాయ పన్ను శాఖకు ఇవేవి పట్టకపోవచ్చని అంటున్నారు. వాటంతటా అవే సోదాలు నిర్వహించి ఉండొచ్చని, వారి డ్యూటీ వారు చేస్తూ ఉన్నారని చెబుతున్నారు. పైగా టాలీవుడ్లో ఐటీ దాడులనేవి కొత్తేమి కాదు కదా అని గుర్తు చేస్తున్నారు.